ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన కాకినాడ బైపాస్ ఉంది కదా, ఆ బైపాస్లో పెండింగ్ వర్క్ని చూడబోతున్నాం. అండ్ అలానే ఈ కాకినాడ బైపాస్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశానుంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, మనందరూ తెలిసిందే కదా, మన కాకినాడ ఊర్లోకి వెళ్లకుండా కాకినాడకి ఒక బైపాస్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది ఎప్పుడో కన్స్ట్రక్ట్ చేశారు, కానీ కొన్ని కారణాల వల్ల మధ్యలో ఆగిపోయింది. కానీ రీసెంట్గా ఈ బైపాస్ని ఎలా అయినా కంప్లీట్ చేయాలని చెప్పేసి చాలా ఫాస్ట్గా వర్క్ అయితే చేస్తున్నారు. సో ఆల్రెడీ నేను మీకు ఈ కాకినాడ బైపాస్ గురించి చాలానే వీడియోస్ చేశాను అనమాట. సో ఆ వీడియోస్లో ఇక్కడ జరిగిన వర్క్ని చూపించాను. ఈరోజు వీడియోలో ఈ వీడియోలో మీకు నేను ఏం చూపించబోతున్నా అంటే, కాకినాడ బైపాస్లో పెండింగ్ ఉన్న ఒకే ఒక వర్క్, ఆ వర్క్ని కూడా ఈరోజు వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను. అండ్ అలానే మీకు కంప్లీట్గా అక్కడ ఏం వర్క్ జరుగుతుంది అండ్ ఎలాంటి వర్క్ పెండింగ్ ఉంది, ఈ విషయాలన్నీ చాలా క్లియర్గా చెప్పబోతున్నాను. మరి ఫస్ట్ మనం మ్యాప్లోకి వెళ్ళి ఈ కాకినాడ బైపాస్ ఎక్కడ చూసి ఆ తర్వాత విజువల్స్ చూద్దాం. ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది కదా, ఇదే మన కాకినాడ బైపాస్ అనమాట. సో కాకినాడ ఊర్లోకి వెళ్లకుండా కాకినాడ సిటీ ట్రాఫిక్ని అవాయిడ్ చేయడానికి ఈ బైపాస్ని మనం ఉపయోగించవచ్చు. కానీ ఈ బైపాస్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల మనమైతే ఈ బైపాస్లో పూర్తిగా ట్రావెల్ చేయలేం. రీసెంట్గా ఈ బైపాస్ని రీస్టార్ట్ చేశారు అండ్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లోకి అయితే వచ్చిందనమాట. సో ఈరోజు వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకుంటాం ఈ బైపాస్ గురించి. మనం ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా ఇదిగోండి, ఇది మనకి ఎగ్జాక్ట్గా ఎక్కడంటే మన తెమ్మాపురం ఉంది కదా, తెమ్మాపురం ముందు వై జంక్షన్ అనమాట. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే మనం కాకినాడ బైపాస్లో వెళ్తాం. అలా వెళ్తున్నప్పుడు మనకి ఫస్ట్ వచ్చే జంక్షన్ అచ్చంపేట జంక్షన్ అనమాట. అచ్చంపేట జంక్షన్ దగ్గరలోని మన కాకినాడ ఏడీబీ రోడ్ ఉంది కదా, ఆ రోడ్ దగ్గర మనకైతే ఈ కాకినాడ బైపాస్ ఏడీబీ రోడ్ రెండు కనెక్ట్ అవుతాయి. అక్కడ జంక్షన్ వస్తుంది. దాని తర్వాత మన సామర్లకోట కాకినాడ రోడ్ ఉంది కదా, అక్కడ జంక్షన్ వస్తుంది. అక్కడే రెండు కలుసుకుంటాయి. తర్వాత కాకినాడ రామేశ్వరం రోడ్ దగ్గర అక్కడ కూడా ఈ బైపాస్ కనెక్ట్ అవుతుంది. దాని తర్వాత జీ మామిడాడ కాకినాడ రోడ్ కనెక్ట్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ వచ్చేసి మనకైతే ఎగ్జాక్ట్గా కాకినాడ రామచంద్రపురం రోడ్ ఉంది కదా, అక్కడ కూడా కనెక్ట్ అవుతుంది. ఆ తర్వాత ఇంకా డైరెక్ట్గా మళ్ళీ మనం కాకినాడ రోడ్ ఉంది కదా, బైపాస్ ఎండింగ్ ఆ పాయింట్కి అయితే వెళ్తాం అనమాట. అక్కడ నుంచి ఇంకొక సైడ్కి వెళ్ళామంటే యానం వెళ్ళిపోతాం. సో మనం చూస్తున్నట్లయితే కంప్లీట్గా ఈ బైపాస్లో ఈ ఏరియాస్ అనేవి కనెక్ట్ అవుతాయి. అయితే ఈ ఏరియాస్లోని మనకి ఎగ్జాక్ట్గా ప్రస్తుతం వర్క్ ఎక్కడ పెండింగ్ ఉందంటే, ఇదిగోండి ఇక్కడ కాకినాడ సామర్లకోట రోడ్డు ఉంది కదా, ఇక్కడ ఒక రైల్వే లైన్ అయితే ఉంటుంది. ఈ రైల్వే లైన్ ద్వారా వర్క్ పెండింగ్ ఉంది. అండ్ అలానే ఇక్కడ బ్రిడ్జ్ ద్వారా వర్క్ పెండింగ్ ఉంది. ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందనమాట. రైల్వే బ్రిడ్జ్ అయిపోయింది. అండ్ అలానే మనకి ఇటువైపు కూడా బ్రిడ్జ్ అయితే ఆల్మోస్ట్ కన్స్ట్రక్ట్ చేశారు. సో ఈ ప్లేస్లో కూడా మనకి కంప్లీట్ అయిపోయిందంటే కాకినాడ బైపాస్లో మనం ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అలానే కొన్ని చోట్ల తార్ రోడ్ కూడా వేశారు రీసెంట్గానే. సో దానివల్ల ఈ బైపాస్ కొన్ని చోట్ల క్లోజ్లో ఉంది. ఎక్కడ క్లోజ్లో ఉందో మనకు తెలియదు కాబట్టి ప్రస్తుతం మనం ఈ బైపాస్లో ట్రావెల్ చేయకుండా కాకినాడ నుంచి వెళ్ళడం బెటర్. వన్స్ మనకి అఫీషియల్గా ఓపెన్ అయిన తర్వాత ఈ బైపాస్లో వెళ్తే మనం కాకినాడ సిటీ ట్రాఫిక్ వెళ్ళకుండా డైరెక్ట్గా వెళ్ళొచ్చు. కానీ మనం కాకినాడ సర్పవరం జంక్షన్కి వెళ్ళాలంటే, ట్రాఫిక్ లేకుండా వెళ్ళాలంటే ఇదిగోండి ఇక్కడ కాకినాడ బైపాస్ ఉంది కదా, ఆ బైపాస్లో ఎంట్రీ డైరెక్ట్గా ఇక్కడ వరకు వస్తాం అనమాట. మన కాకినాడ సామర్లకోట ఉంది కదా, అక్కడ దాకా వస్తాం. ఈ ముందు మన డైవర్షన్ ఉంటుంది. ఈ డైవర్షన్ తీసుకొని ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోయాం అనుకోండి, డైరెక్ట్గా కాకినాడ బైపాస్లో నుంచి సర్పవరం జంక్షన్కి అయితే వెళ్ళొచ్చు. ట్రాఫిక్ ఉండదు, ఎందుకంటే ఇక్కడ మనకి అప్పుడప్పుడు ఎక్కువ ట్రాఫిక్ ఉంటుందన్నమాట. ఆ ట్రాఫిక్ టైంలో మనం ఈ రోడ్ని అయితే యూజ్ చేయొచ్చు. ట్రాఫిక్ లేకపోతే మనకు నచ్చినట్టే వెళ్ళిపోవచ్చు. సో మరి ఇప్పుడు ఈ పెండింగ్ ఉన్న ప్లేస్లో విజువల్స్ని చూడడానికి వెళ్దామా? చలో, చూసారు కదా, మీకైతే చాలా క్లియర్గా మన కాకినాడ బైపాస్ని చూపించాను. బైపాస్లో జరిగిన వర్క్ని మ్యాప్లో చూపించాను. అండ్ ఇంకా మీకు చాలా క్లియర్గా మ్యాప్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు విజువల్స్లో చూపించబోతున్నాను. ప్రస్తుతం మనం ముందు చూస్తున్నాం కదా, ఇదే మన కాకినాడ బైపాస్ అనమాట. ఎగ్జాక్ట్గా నేను మ్యాప్లో ఎక్కడ చూపించానో ఆ ప్లేస్లో అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ప్లేస్ అనమాట ఇది. సో ఈ స్ట్రెచ్లో మనకి ఒక రైల్వే బ్రిడ్జ్ పెండింగ్ ఉంది అండ్ అలాగే ఒక రోడ్ ఓవర్ బ్రిడ్జ్ పెండింగ్ ఉంది. అంటే మొత్తం బ్రిడ్జ్ పైన కంప్లీట్ అయిపోయింది, అటు ఇటు కనెక్టివిటీ అనేది పెండింగ్ ఉందన్నమాట. సో అయితే మనకి ఈ ప్లేస్లో కానీ కంప్లీట్ అయిందంటే కాకినాడ బైపాస్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. మనం అప్పుడు కాకినాడ ఊర్లోకి వెళ్ళకుండా ఈ బైపాస్లోనే మనం ట్రావెల్ చేసుకుంటూ హ్యాపీగా ఎలాంటి ట్రాఫిక్ లేకుండా వెళ్ళొచ్చు. ఈ బైపాస్ చాలా పెద్ద బైపాస్ అనమాట. దాదాపుగా 18 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్గా మన కాకినాడ స్టార్టింగ్లో పిఠాపురం దాటిన తర్వాత తెమ్మాపురం జంక్షన్ ఉంది కదా, అక్కడ వై జంక్షన్ వస్తుంది. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి అలాగా మనకైతే దాదాపుగా 18 కిలోమీటర్లు దాటిన తర్వాత మళ్ళీ వెళ్ళి
మన యానం రోడ్లో కలుస్తుంది. ఇది మన నేషనల్ హైవే 216లో ఒక పార్ట్ అన్నమాట. మన కత్తిపూడి ఉంది కదా, కత్తిపూడి నుంచి ఎగ్జాక్ట్గా మన ఒంగోలు వరకు ఈ నేషనల్ హైవే 216 అయితే ఉంటుంది. ఈ హైవే గురించి మనం డీటెయిల్గా ఒక సపరేట్ వీడియో చేసాం. ఈ హైవే గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో పూర్తి వీడియో ఉంటుంది, చూసేయచ్చు. సో ఇప్పుడు మనమైతే టువర్డ్స్ మన యానం వైపు వెళ్తున్నాం అనమాట, కాకినాడ బైపాస్లోని. ఇలా వెళ్తున్నప్పుడు మనకి ఎగ్జాక్ట్గా ఈ రైల్వే బ్రిడ్జ్ దగ్గర మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఇక్కడ ర్యాంప్ వర్క్ అనేది పెండింగ్ ఉంది. సో ఆ ర్యాంప్ వర్క్ దగ్గర మనకైతే కంప్లీట్గా ఫ్లైయాష్తో ఇంకా మట్టితో ఫిల్ చేస్తున్నారు. ఫిల్ చేసి కంప్లీట్గా అక్కడ మనం చూస్తున్నాం కదా బ్రిడ్జ్ కనిపిస్తుంది, ఆ బ్రిడ్జ్ లెవెల్ వరకు కంప్లీట్గా మనకైతే ఈ ర్యాంప్ని ఫిక్స్ చేస్తారు. అండ్ అలాగే మొత్తం అంతా కూడా ర్యాంప్ని కంప్లీట్గా ఫ్లైయాష్ ఇంకా మట్టితో ఫిల్ చేసి పైన రోడ్డు అయితే వేస్తారు. అది కానీ కంప్లీట్ అయిందంటే ఇంక మనకి ఇదంతా కంప్లీట్ అయిపోయినట్టే. అటువైపు ఇటువైపు మాత్రం పెండింగ్ ఉన్నాయి. ఇంకా మనం ముందుకు వెళ్తే క్లియర్గా అటువైపు కూడా చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మీకు చాలా క్లియర్ కనిపిస్తుంది. కంప్లీట్గా మనకి రోడ్ ఓవర్ బ్రిడ్జ్, రైల్వే బ్రిడ్జ్ రెండు కంప్లీట్ అయిపోయాయి. ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జ్ దాటిన తర్వాత మనకైతే చిన్న పెండింగ్ వర్క్ ఉందన్నమాట, స్లాబ్ వర్క్ పెండింగ్ ఉంది. ఆ పెండింగ్ వర్క్ మీకు క్లియర్ కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్లోనే చిన్న పెండింగ్ వర్క్ ఉంది. అండ్ అలాగే అటువైపు కూడా ర్యాంప్ వర్క్ అనేది పెండింగ్ ఉంది. అది కూడా కంప్లీట్ అయిపోయిందంటే మనకి మొత్తం ఈ బైపాస్ కంప్లీట్ అయిపోయినట్టే. ఎందుకంటే మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు ఆల్మోస్ట్ మొత్తం ఈ బైపాస్లో ప్రతి పార్ట్ని ఎక్కడెక్కడ మనకి పెండింగ్ వర్క్ ఉంది అండ్ ఎక్కడెక్కడ కంప్లీట్ అయింది అనేది చాలా క్లియర్గా చూపించాను. అండ్ అలానే మీకు ఈ వీడియోలో మ్యాప్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మనం ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తాం అండ్ అలాగే ఏ ఏరియాస్కి ఈ బైపాస్ కనెక్ట్ అయిందని చెప్పేసి. ఇప్పుడు మనం చూస్తున్నది టువర్డ్స్ మన యానం వైపు అనమాట. అటువైపు అంటే ఇక్కడ మీకు ముందు కనిపిస్తుంది కదా ప్లేస్, అక్కడ నుంచి కంప్లీట్గా మన యానం రోడ్ వరకు బైపాస్ అయితే కంప్లీట్ అయింది. చాలామంది ట్రావెల్ చేస్తున్నారు, కానీ మధ్యలో మనకి అక్కడక్కడ చిన్న చిన్న రోడ్ వర్క్స్ అవడం వల్ల ఒక్కొక్కసారి రోడ్ క్లోజ్ అయి ఉంటుంది అనమాట. సో మ్యాక్సిమం మీరు వెళ్ళేటప్పుడు ఆ ఎంట్రన్స్లోని ఎవరైనా అడిగి వెళ్తే బెటర్. ఒకవేళ ఓపెన్లో ఉందంటే పర్లేదు, ఓపెన్లో లేదంటే మనం మళ్ళీ ముందుకు వెళ్ళి వెనక్కి రావాలి, లేదా అటువైపు చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి, ఆ గ్రామాల్లోకి వెళ్ళాల్సి వస్తుంది. సో ఒక్కసారి అక్కడ లోకల్ పీపుల్ని అడిగితే వాళ్ళు క్లారిటీ ఇస్తారు వెళ్ళలేదా అనేది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మీకైతే చాలా క్లియర్ కనిపిస్తుంది. ముందునైతే కంప్లీట్గా అక్కడ రైల్వే బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయినట్టు అండ్ అలాగే రోడ్ ఓవర్ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ అయిపోయినట్టు. రోడ్ ఓవర్ బ్రిడ్జ్ అనేది ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది, ఎందుకంటే అది మనకి పాతగా కనిపిస్తుంది. రైల్వే బ్రిడ్జ్ అనేది రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు, అందుకే మనకి అది కొత్తగా కనిపిస్తుంది. సో మనం చూస్తున్నాం కదా, మధ్య మధ్యలో చిన్న చిన్న పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. మ్యాక్సిమం ఒక 2-3 మంత్స్లో ఈ బైపాస్ కంప్లీట్ అయిపోవచ్చు. ఇంకా ఫాస్ట్గా వర్క్ జరిగిందంటే 1.5 మంత్లోనే కంప్లీట్ అయిపోవచ్చు. మరి చూద్దాం ఎంత ఫాస్ట్గా ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అవుతుంది అనేది. సో అలానే మన కాకినాడకి ఎలాంటి బైపాస్ ఉందో మన సామర్లకోటకు కూడా అలాంటి బైపాస్నే వేశారనమాట. రేపటి వీడియోలో మీకు నేను ఆ బైపాస్ని చూపిస్తాను. అండ్ ఆ తర్వాత మన కాకినాడ అచ్చంపేట దగ్గర ఫ్లైఓవర్ ఉంది కదా, ఆ ఫ్లైఓవర్ని కూడా చూపిస్తాను. ప్రతిరోజు మన వీడియో 10:45కి వస్తుంది ఖచ్చితంగా. అండ్ అలానే ఈవినింగ్ మన వైజాగ్ వీడియోస్ కూడా వస్తాయి. మీరు ప్రతిరోజు వీడియోస్ని చూస్తారనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఎంత ఎక్కువగా ఉంటే అన్ని ఎక్కువ వీడియోస్ చేయగలుగుతాను. అండ్ అలాగే రీసెంట్గా గొంతు బాగోకపోవడం వల్ల మీకైతే వీడియోస్ అందలేకపోయాయి, లేకపోతే ఈ పాటికి వీడియోస్ని మీరు ఎప్పుడూ చూసేవాళ్ళు. గొంతు బాగోలేక చాలా ఇబ్బంది పడ్డా, బట్ ఇప్పుడు ఓకే, ఫైన్ బాగానే ఉంది. సో అందుకే మీరు వీడియోస్ చూడగలుగుతున్నారు అండ్ మీకు చూపించగలుగుతున్నాను. అండ్ అలానే మన ఇన్స్టా ఛానల్ కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టా కూడా ప్రతిరోజు మ్యాక్సిమం ప్రతి డెవలప్మెంట్ చూపించడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూస్తే మీకు చాలా క్లియర్ కనిపిస్తుంది అనమాట, అక్కడ మనకి ఫ్లై యాష్ని ఎలా సరుతున్నారో. ఒక ఎక్స్ట్రాక్టర్ అయితే మొత్తం అక్కడిది ఇక్కడ మొత్తం సర్దేస్తుంది. సో అలా సర్దిన తర్వాత మొత్తం మనకి అక్కడంతా కూడా ఫ్లైస్తో ఫిల్ అయిన తర్వాత సేమ్ లెవెల్కి వచ్చిన తర్వాత ఆ రెండింటిని కనెక్ట్ చేస్తారు. సో అది కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అప్కమింగ్ వీడియోస్లోని. సో ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందంటే కాకినాడ బైపాస్ కంప్లీట్ అయిపోతుంది. ఈ కాకినాడ బైపాస్ దాదాపుగా 18 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ బైపాస్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే కాకినాడ సిటీ ట్రాఫిక్ నుంచి మనం వెళ్ళాలంటే, అది పీక్ టైంలో వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ బైపాస్ కానీ కంప్లీట్ అయితే ఆ ట్రాఫిక్ లేకుండా హ్యాపీగా మనం యానం వైపు వెళ్ళొచ్చు. అలానే మధ్యలో మీకు నేను మ్యాప్లో చూపించే కదా కొన్ని ఊర్లు, ఆ ఊర్లకు వెళ్ళాలన్నా కూడా ఈ బైపాస్ ఈజీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రామచంద్రపురం వైపు వెళ్ళాలనుకోండి, ఈ బైపాస్లో డైరెక్ట్గా వెళ్ళిపోతే మనం రామచంద్రపురం ఎగ్జిట్ దగ్గర దిగి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అదే సిటీ ట్రాఫిక్ నుంచి వెళ్ళాలంటే ఎంత కష్టంగా ఉంటుందో వెళ్ళిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. మరి మీలో ఎంతమంది కాకినాడ ట్రాఫిక్లో ఇబ్బంది పడ్డారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ అలానే ఈ బైపాస్లో మీలో ఎంతమంది ట్రావెల్ చేస్తారో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంతకుముందు వీడియోస్ మీరు చూడకపోతే ఒకసారి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది మన కాకినాడ బైపాస్ ఏ విధంగా డెవలప్ అయిందనేది. అలానే రేపటి వీడియోలో కూడా చాలా క్లియర్గా మీరైతే మన సామర్లకోట బైపాస్ని చూస్తారు. మరి ఇంకా ఈ వీడియో నేనైతే ఇక్కడితో ఎండ్ చేయబోతున్నా. సో ఫైనల్లీ మీరైతే చాలా క్లియర్గా మన కాకినాడ బైపాస్లో ఎలాంటి వర్క్ జరుగుతుంది అండ్ ఎలాంటి వర్క్ పెండింగ్ ఉంది అండ్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా మనం ట్రావెల్ చేయొచ్చు,
ఒకవేళ ఈ బైపాస్లో వెళ్ళొచ్చా వెళ్ళకూడదా ఈ విషయాలని చాలానే క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. మరి వీడియో ఎలా ఉంది, విజువల్స్ ఎలా ఉన్నది మీరు కామెంట్ రూపంలో తెలియజేయాలి. అండ్ అలానే మన కాకినాడలో ఇంకా ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో నేనైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే ఇప్పుడు దాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బర్ని ఆల్లో పెట్టుకోండి. సో ఆ విధంగా ప్రతిరోజు మీరు నా వీడియోని చూడొచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.